బయట చూస్తేనేమో వెదర్ చల్లగా ఉంది ముసురు పెట్టుకొని. ఇంట్లో చూస్తేనేమో తినడానికి స్పైసీగా క్రిస్పీగా ఏం లేదనుకో అన్నంలో కలుపుకోనికి. ఈ సోయా చంక్స్ ఫ్రై తీసుకొని మంచిగా టొమాటో రసం చేసుకొని నంచుకొని తింటుంటే వేరే లెవెల్ ఉంటుంది. సో ఇక లేట్ ఎందుకు, మనం ఈ మీల్ మేకర్ సోయా చంక్స్ ఫ్రై ఎట్లా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని జీలకర్ర తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఆనియన్ కోసుకొని వేసేసుకొని మంచిగా ఎర్రగా ఫ్రై అయినాక వేపుకోవాలి. ఈలోపు 2 పిడికిళ్ళ సోయా చంక్స్ తీసుకొని వాటర్లో మంచిగా నానబెట్టుకోవాలి. మంచిగా అవి నానతాయి ఈలోపు. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత అది ఇట్లా గోలించుకొని మంచిగా ఇది కూడా కొంచెం క్రిస్పీ అయినాక అట్లా ఫ్రై చేసుకొని చిన్న ఒక చెంచాడు అల్లం అయితే వేసుకోవాలి. అల్లం వేసుకొని మంచిగా అది కూడా మంచిగా కలుపుకుంటే ఫ్లేవర్ అయితే మనకు వస్తుంటుంది, మంచిగా వాసన వస్తుంటుంది. సో అల్లం వేసుకొని కలుపుకున్నాక గింత కొసకు చెంచాలు తీసుకొని పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని అటు అనుకొని కొంచెం స్మెల్ మంచిగా వచ్చిందాక వెయిట్ చేసి ఆ తర్వాత మనం నానబెట్టుకొని వాటర్ మంచిగా విండేసుకోవాలి. మెత్తగా వాటర్ లేకుండా ఆ మీల్ మేకర్ ఇందులో పడేసుకొని అటు మంచిగా ఇట్లా కొద్దిసేపు ఫ్రై చేసేయాలి. కలిపిన తర్వాత మొత్తం ఆ కలర్ పసుపు అంతా దానికి ఆయిల్ అంతా పట్టిన తర్వాత అన్ని మిల్ మేకర్స్కి పట్టినాక మనం అట్లా ఫ్రై చేసుకొని కొద్దిసేపు దాన్ని అట్లా పక్కకు పెట్టేసేయాలి. ఫ్రై అయ్యేదాకా కొంచెం అది ఎట్లా అంటే కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మనం దాన్ని అయితే అట్లా వదిలేయాలన్నమాట. ఫ్రై అవుతుంటుంది. ఈ మధ్యలో ఏంటంటే కొంచెం మనం సాల్ట్ వేసుకోలేదు కాబట్టి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ప్రతి ఒక్క మిల్ మేకర్ సోయా చంక్ అనే దానికి పట్టేదానికి మంచిగా మిక్స్ చేసుకోవాలి దాన్ని. ఆ తర్వాత మనం ఎట్లాగో ఇది మంచిగా టమాటా చారులోకి పక్కకు నంచుకొనికే తింటున్నాం కాబట్టి ఎక్కువ కారం వేయకుండా జస్ట్ ఒక టేబుల్ స్పూను మనకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకొని మంచిగా కలుపుకొని ఆ కారం మొత్తం దానికి మంచిగా అతుక్కొని ఇట్లా పట్టేదాకా మంచిగా దాన్ని మొత్తం కలబెట్టుకొని ఆ తర్వాత ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై అయ్యేదాకా ఉంచిందాక మంచిగా ఇంట్లో చేసుకున్న మసాలా ఉంటుంది కదా, లేకపోతే గరం మసాలా ఏదో ఒక మసాలా వేసుకొని దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకొని లాస్ట్కి ఇంతతో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని మా కాడ కొత్తిమీర లేదు కాబట్టి కొత్తిమీర అయిపోయింది కాబట్టి మేమైతే ఓన్లీ ఎచ్చం వేసుకొని, ఎచ్చం అంటే మసాలా పొడి, మా సైడ్ ఎచ్చం అంటారు మసాలా పొడిని, ఆ ఎచ్చం వేసుకొని ఇట్లా కలిపేసుకొని మంచిగా దాన్ని 1 నిమిషం అట్లా స్టవ్ మీద వదిలేసేయాలి. సో అట్లా కొద్దిసేపు ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా వేడి అన్నంలోకి ఇది సర్వ్ చేసుకొని అయితే మనం మంచిగా పెట్టేసుకుందాం. అన్నం పెట్టేసుకొని ఇది కూడా సర్వ్ చేసేసుకుందాం. కావాల్సినంత మిల్ మేకర్ ఫ్రై అయితే వేసేసుకొని అదే అన్నంలో ఒక కొంచెం అంతా టమాటా చారు పోసుకొని మంచిగా కలుపుకొని ఆ మిల్ మేకర్ ఒక 3-4 ముక్కలు తీసుకొని అట్లా అన్నం ముద్దలో పెట్టుకొని మంచిగా తింటే ఆ మంచిగా టమాటా చారు పుల్లగా ఇది క్రిస్పీగా కొంచెం కారంగా అసలు ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. దీని కింద ఏ బిర్యానీ కూడా పనికిరాదు, అసలు మామూలుగా ఉండదు. సో టమాటా చారు మిల్ మేకర్ ఫ్రైతో అయితే మనం మొత్తం ప్లేట్ ఖాళీ చేసేసినాం, పూరా ఇచ్చి పడేసినాం, మొత్తం తిన్నాం. ఇంకా లాస్ట్కి అయితే మనకు పెరుగుతో తినకపోతే మంచిగా అనిపించదు కాబట్టి కొంచెం మంచిగా గడ్డ పెరుగు వేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కకు మామిడికాయ పచ్చడి ఒక ముక్క పెట్టేసుకొని మామిడికాయ పచ్చడి ముద్ద ఇట్లా ఒక ముద్ద మామిడికాయ పచ్చడి ఇంట్లో అంచుకు నాకుతుంటే ఇంకా ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇక పెరుగు ఆవకాయ అంటే మీకు తెలియదు కాదు. సో ఇట్లా అయితే ఇక మన మీల్ మేకర్ ఫ్రై, మంచిగా టమాటా చారు, పెరుగన్నం, ఆవకాయ పచ్చడి, అదే మామిడికాయ పచ్చడితోటి ఈరోజు మన డిన్నర్ అయితే కంప్లీట్ అయింది. సో మీకు కనుక మా టొమాటో చారు మీల్ మేకర్ ఫ్రై రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అట్లయితే మీలో ఎంతమందికి పెరుగన్నం మామిడికాయ పచ్చడి ఇష్టమో కూడా కామెంట్లో